చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయే చోట కూడా ఓసీలను అలాగే ఉంచుతున్నారని అన్నారు. సీఎం జగన్ కలిసినప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెప్పారని, అయితే తాను చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఎస్ బాబు. కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్తారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు. కానీ మన మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలదు చేసుకుంటారు. వ్యతిరేకమైన వాటి మీద దళితుల మీద ఇంత మృదు జరిగితే కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? మీరు దళితులు అంటారు కదా, దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు. కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలదు. వచ్చేసి కలిసినప్పుడు సర్వే బాగాలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్తారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు. కానీ మన మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలదు చేసుకుంటారు. వ్యతిరేకమైన వాటి మీద దళితుల మీద ఇంత మృదు జరిగితే కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? మీరు దళితులు అంటారు కదా, దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు. కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలదు.